ఇది ప్రజాపాలన. ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఏ సంబంధము లేదా ఆ రోజు జరిగిన నిరసన కార్యక్రమంతో ఆ అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన పోలీసు వెధవల్ని నేను అడుగుతున్నా, మీరు మనుషులా పశువులా అని నేను అడుగుతా ఉన్నా. బుద్ధి జ్ఞానం ఉండి చేస్తున్నారా లేకపోతే ఉద్యోగం అనేది గడ్డి తిని చేస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారండి ఒక అమ్మాయి మీద? నాకు అర్థం కాదు. ఇంట్లో ఉండే అమ్మాయి మీద, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆమెకు, ఆమె మీద అటెంప్ట్ మర్డర్. గిది వీని పాలన. ఇక దీన్ని మనం మురిసి పరవశించి ఓహో ఆహా మొహబ్బత్ కా దుకాణాన్ని మనం సపోర్ట్లు కొట్టాలి. అట్లే ఇంకొక కేసు, నల్లబాలు అన్న పిల్లగాడు ఉంటాడు సోషల్ మీడియాలో, వాని అసలు పేరు శశిధర్ గౌడ్. ఆ శశిధర్ గౌడ్ మీద ఇప్పటికి 12 కేసులు పెట్టారు. ఆఖరికి మొన్న ఒక రీట్వీట్ కొట్టినందుకు, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఒక పోస్టుకు రీట్వీట్ కొడితే ఆ పిల్లగాన్ని అరెస్ట్ చేసి అన్నం తింటుంటే బరబర గుంజుకపోయి ఎవడో ఉగ్రవాదో తీవ్రవాదో అన్నట్టు గుంజుకపోయి 20 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఇది వీని ప్రజాపాలన. ఇది ఈ రాష్ట్రంలో పోలీసులు నడుపుతున్న తీరు. నేను మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షిగా ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇవాళ విర్రవీగు